నెల్లూరు మాగుంట లేఅవుట్లో ఎస్ఆర్కే స్కూల్ ఆపోజిట్ లో హోటల్ గురు దమ్ బిర్యానీ గ్రాండ్ గా ఓపెన్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త మదీనా వాచెస్ అధినేత టీడీపీ నేత ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతో పాపులారిటీ పొందుతున్న దూకుడు పోతు బిర్యానీని ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే నెల్లూరు వాసుల కోసం హోటల్ గురులో అందుబాటులోకి తీసుకొస్తున్న నిర్వాహకులు వేణుగోపాల్ ని ఈ సందర్భంగా రియాజ్ అభినందించారు. భోజన ప్రియులు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులు ఒకసారైనా గురు హోటల్ ని సందర్శించి బిర్యానీ రుచిని ఆస్వాదించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మినీ బైపాస్లో ఒక ప్రేమ్ లొకాలిటీ, ఇది నోటెడ్ ప్లేస్ అనమాట. ఎస్ఆర్కే స్కూల్, నా 2 పిల్లలు కూడా ఆడే చేర్పించాను. ఆ స్కూల్ రైట్ ఆపోజిట్లో ఒక క్వాలిటీ బిర్యానీ, ఇప్పుడు ఇంకా నేను పాత బిర్యానీ పేర్లు నెల్లూరులో చెప్పదలుచుకోలేదు, ప్రతి ఒక్కరికి నోటెడే. ఆ స్టైల్ కన్నా ఇంకా బాగా చేయాలని చెప్పేసి బెంగళూరులో ఆల్రెడీ 20 సంవత్సరాల నుంచి ఒక హోటల్ పెట్టి మెయింటెనెన్స్ చేస్తూ, ఎందుకు మా సొంత ఊరిలో పెట్టకూడదు అని చెప్పేసి నెల్లూరులో పెట్టడం జరిగింది. మా వేణుగారు ఈయన స్వయంగా బిర్యానీ అంటే నీకు చాలా ఇష్టం, మళ్ళీ ఆ ఇష్టంతో వ్యాపారం చేయడం ఇంకా అద్భుతం. ఏది కూడా ప్రేమతో చేయాలా, ఏ బిజినెస్ అయినా కానీ ఆ వృత్తికి మనం ప్రేమించాలా ముందర. అటువంటి వేణు సారు ఈరోజు మన ఇక్కడ బిర్యానీ హోటల్ గురు బిర్యానీ అని చెప్పేసి ఆ పేరుతో ఓపెన్ చేశారు. స్టార్ట్స్ 120 రూపీస్, 160 రూపీస్ కాడి నుంచి మీకు చికెన్ బిర్యానీ దొరుకుద్ది. క్వాలిటీ బిర్యానీ, మటన్ బిర్యానీ 300 రూపాయలు. మీకు మంచి ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీతో పాటు ఎక్కడ తగ్గించి ఏది కూడా ఇది లేకుండా. అందులో నేను కూడా ఇప్పుడు వంట పని చేస్తుంటే పోయి చూశాను, ఏ గ్యాస్ కాకుండా మొత్తం కట్టెల పొయ్యితోనే తయారు చేసి, ఎందుకంటే ఆ ఫ్లేవర్కి ఆ టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఎంత క్వాలిటీతో, ఎంత బాగా విశాలంగా, దాదాపు ఒక 200 మంది మీకు వస్తా తింటా పోవచ్చు. పెద్ద ప్లేస్లో మినీ బైపాస్లో ఎవరన్నా కానీ ఫుడ్ కావాలంటే ఫస్ట్ మినీ బైపాస్కి ట్రై చేస్తారు. అటువంటి మంచి ప్లేస్లో, ల్యాండ్మార్క్ ప్లేస్లో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. వేణుగారిని అందరూ సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఇతను క్యాటరింగ్ కూడా చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏదైనా ఉన్నాయి, మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి, ఏదైనా మీకు ఒకసారి ఇంత టచ్ అయితే మీకు మొత్తం దాని గురించి మీకు ఏ స్టైల్లో తయారు చేయాలా. ఇంకోటి, నార్మల్ బిర్యానీ కాకుండా దాదాపు ఇతను 15 రోజుల నుంచి వేరే వేరే జిల్లాల నుంచి మాస్టర్ని, ఇంకా క్వాలిటీ మాస్టర్ని తీసుకురావాలని చెప్పేసి వారం నుంచి నాకు కొద్దిగా బౌల్లో పంపిస్తా పోయారు. ఇంతియాజ్ భాయ్ ఈ టేస్ట్ ఎలా ఉంది, ఈ టేస్ట్ ఎలా ఉంది అని. నిన్న నైట్ కూడా, నిన్న ఈవినింగ్ అనుకుంటా, నిన్న ఈవినింగ్ కూడా పంపించారు. ఇది ఏది అంటే ఆయన తపన ఏంటంటే మనం నెల్లూరులో ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి దాదాపు ఈ ట్రయల్ పార్ట్ వేసింది 15 రోజులు. ఊరికే ఏదో హోటల్ ఓపెన్ చేసేసామా, మేము ఐటెం పెట్టేసామా అని ఆ ఉద్దేశం అయితే చాలామంది చేస్తారు. అట్ట కాదు, ట్రయల్ పార్ట్కే 15 రోజులు అంటే నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరు గమనించాలి ఈ మాట. ఒక్క బిర్యానీ కోసం 15 రోజులు ట్రయల్ పార్ట్ జరిగింది అంటే ఇంకా అది ఎలా రాబోతుందో టైటానిక్ పిక్చర్ టైప్లో. టైటానిక్ పిక్చర్లో దాదాపు 5-6 మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మారారు. కాబట్టి ఇది ప్రపంచం రికార్డ్ అయ్యింది. అట్టా ఈ గురు హోటల్ కూడా మంచి పేరు తేవాలి. మేమందరం సపోర్ట్ చేస్తాం. నా వంతు సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మన నెల్లూరు వాసి కాబట్టి మనం ఈరోజు ఎన్నాళ్ళ నుంచి బెంగళూరులో ఉండి నెల్లూరుకి రావడం, మనం సపోర్ట్ ఫుల్ అయితే చేయాలా. బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలామంది చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ నెల్లూరు వాసిని మనం చేసుకోవాలా. ఇది అందరు గమనించి వేణుగారిని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారండి. మీడియా మిత్రులందరికీ వన్స్ అగైన్ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు ప్రజలందరికీ కూడా, ఇక్కడ నేను నెల్లూరులోనే పుట్టాను కాబట్టి ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఇది మా పుట్టిల్లు లాంటిదే కాదు, మెట్టిల్లు లాంటి అంటారు కదా. బయట బెంగళూరులో కొన్ని రోజులు ఉండిన తర్వాత తెలిసింది నాకు ఇదే కరెక్ట్ అని చెప్పి మళ్ళీ రావడం కూడా జరిగింది. ఈ ఫుడ్ మీద ఇష్టంతో ఎన్నో రోజులు ఎక్కడెక్కడో తిరిగి బిర్యానీలు, మన భీమవరం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఎక్కడ తూర్పుగోదావరి జిల్లాల కాడి నుంచి సచింగ్ అప్ టు కర్ణాటక కాడి నుంచి అన్నీ తిరిగి చూశాను. ఎక్కడ కూడా జెన్యూన్ అని చెప్తానే పోతానే ఉన్నారు. కానీ జెన్యూన్ అంటే ఏంది, అసలు జెన్యూన్ బిర్యానీ అంటే ఎలా చేస్తారు, మాస్టర్లు ఎలా చేస్తారు, మాస్టర్లు నమ్ముకొని ఓనర్లు ఎలా చేస్తున్నారు, తినే
మన ప్రజలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందని తెలుసుకొని దానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాల తర్వాత నెల్లూరులో మనకి నోటెడ్ అయిన చిన్నప్పటి నుంచి బిర్యానీ తినే హోటళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేసిన హోటల్లో కూడా నేను చాలా సార్లు తిని సంతోషపడ్డాన్ని. మనం కూడా చేయాలి ఈ విధంగానే తపంతో భీమవరం మాస్టర్ల కాడ నుంచి మన నెల్లూరులో అందరూ దూకుడు పోతు బిర్యానీ అనేది ఒకటి లేదు. అది దానికోసం చాలా రోజులు కష్టపడ్డాము. ఆ దూకుడు పోతు బిర్యానీ అంటే ఏంది అని నెల్లూరు ప్రజలు చాలామంది మేము బోర్డు వేసిన తర్వాత అడుగుతున్నారు. అది ఏంది దూకుడుపోతా ఎందుతో రకరకాల కామెడీగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కసారి మన దగ్గర ఆ దూకుడు పోతు బిర్యానీ తింటే అప్పుడు తెలుస్తుంది. అది ఎలా చేస్తారంటే మన నాటుకోడిని ఎలాగైతే కాల్చి మనం తాటేకుల మీద ఎలా కాల్చి మనం వండుతామో అదేవిధంగా మన ఒక పొట్టేల్ని కానీ మేకపోతుని కానీ అలాగే డ్రై చేసి ఓన్లీ మంట మీదే కాల్చి తర్వాత దాంతోనే ఓన్లీ ప్యూర్ గీ, అది ఒక మన సొంత నెయ్యి బర్రెలతో మనం సొంతంగా చేపించుకొని పాల్గొని చేపించిన నెయ్యితోనే వాడుతున్నాము. అది ఒక్కసారి తింటే కానీ మనం చెప్పలేము, దాన్ని వర్ణించలేము. తిన్న ఫీడ్బ్యాక్ తెలిస్తే ఆటోమేటిక్గా నేను తిని అలసిపోయి దాంట్లో తెలుసుకొని దాన్ని ఫిదా అయిపోయి దాన్ని పెట్టాలనుకున్నాను. ఖచ్చితంగా దీంట్లో ఈ మన నెల్లూరు ప్రజల్ని ఎవరిని కూడా ఈ దూకుడుపోతు బిర్యానీలో డిసప్పాయింట్ చేయను. ఇంకొకటి మంది 4M బిర్యానీ కూడా ఉంటుంది. చాలా దగ్గర మన నెల్లూరులో 4-5 దగ్గర 4M బిర్యానీ అయితే పెట్టడం జరిగింది. నేను ఎక్కడ బిర్యానీ అయినా రోడ్డు మీదైనా బండి మీదైనా 5 స్టార్ హోటల్ అయినా వెళ్ళిపోతాను, తింటాను, చూస్తాను. అంత అనిపించలేదు నాకు 4M బిర్యానీ అయితే. దాన్ని మన కర్ణాటక వాళ్ళు హొస్కోట్ బిర్యానీ స్టైల్లో తీసుకొచ్చి చాలా వరకు చేశారు. అది ఎక్కడ ఎంత ఫేమస్ అయిందో సేమ్ అక్కడే తర్ఫీదు అయినటువంటి మాస్టర్తో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇచ్చేసి చూసి చెప్పండి. ఇకపోతే మన ఇంతియాజ్ బాయ్ గారు, నాకు మ్యారేజ్ అయ్యి 2005 అయితే 2000 సంవత్సరం నుంచి నేను ఒక కస్టమర్గా పరిచయం అయ్యాను. అక్కడి నుంచి అంచెలంచెలుగా బాగా మాకు ప్రతి విషయంలో కూడా సలహాలు కానీ సన్నిహితులుగా మాకు ఎప్పుడు కూడా ఏ టైం అయినా బిజీ టైం అయినా అన్న ఇది అని అంటే ఎప్పుడైనా మంచి మాట చెప్పే వ్యక్తి నెల్లూరు జిల్లాలో ఉన్నాడు అని అంటే నా వరకని కాదు, మ్యాక్సిమం ముఖం తెలియకపోయిన వాళ్ళు పోయినా కూడా ఆ విధమైన స్వాగతించే వ్యక్తి మన ఇంతియాజ్ బాయ్ గారు. ఏమంటే ఎప్పుడు 100 ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటాడు. అందరూ మనం కూడా ఖచ్చితంగా ఆయన ఉండాలని మనం అనుకుంటాము. ధన్యవాదాలు సార్, మీరు మా షాప్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.